హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. చార్లీకి పెయిన్స్ వస్తున్నాయి. మండే నైట్ నుంచి స్టార్ట్ అయినాయండి నొప్పులు. పాపం అసలు నిద్రపోలేదు ఆ రోజు నైట్ అంతా. నా దగ్గరికి వచ్చి పామండం, నేనేమో కొంచెం కబురుని పామాను పొట్టకది. ఆ పెయిన్స్కి ఎందుకు అసలు పడుకోలేదు పాపం. అలా నిమురుతూ ఉంటే అలా కుసేపు పడుకునేది, మళ్ళీ లేచేది, మళ్ళీ అటు ఇటు తిరిగేది, ఆ గోడలకి అవి తాగుతూ ఉండేది అన్నమాట. నాకు అర్థమైంది ఇంకా డెలివరీ అవుతుంది అని చెప్పేసి మార్నింగ్ ట్యూస్డే మార్నింగ్ అయితే కొంచెం వేడి పాలు మరగబెట్టి పాలు పెట్టాను. తాగింది, పాలు వరకు తాగింది, ఇంకేం తెలియదు. పెయిన్స్ వస్తుందని బట్టల అరమరలోకి వెళ్ళిందన్నమాట. అక్కడ నొప్పులు పడుతుంది. తర్వాత ఒక బేబీ వచ్చిందన్నమాట అండి. ఫస్ట్ 12కి మంగళవారం 12కి ఒక బేబీ వచ్చింది. మళ్ళీ ఒక 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి తర్వాత ఒక బేబీ తర్వాత ఒకటి, ఒక బేబీ తర్వాత ఒకటి పుట్టినమాట అండి. ఫస్ట్ అమ్మాయి వచ్చిన తర్వాత అబ్బాయి వచ్చింది. అయితే 5 అమ్మాయిలు ఒక అబ్బాయి పుట్టినమాట అండి. హెల్తీగా ఉన్నాయి. చార్లీకి ఫస్ట్ టైం డెలివరీ కదా, అందుకు నాకు చాలా భయం వేసింది. నాకు ఫీమేల్స్ డాగ్ పెంచడం ఫస్ట్ టైం కదా, ఎలా డెలివరీ అవుతుందని భయపడ్డాను. కానీ బాగానే డెలివరీ అయింది. ఇంట్లో ఎవరు లేరు, నేనే చూసుకున్నాను మొత్తం అంతా. యూట్యూబ్లో చూసుకుంటేనే, అది కూడా యూట్యూబ్కి అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే తెలియని వాళ్ళకి కూడా ఇలాంటి మంచి విషయాలు, అంటే ఆ టైంలో ఎవరు ఉంటారు మనకు అందుబాటులో, ఇలా చూసుకొని యూట్యూబ్లో చేయడం అంటే అందరికీ ఉపయోగపడుతుంది. యూట్యూబ్ వాళ్ళకి అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకొన్ని బేబీస్ అయితే హెల్తీగా ఉన్నాయి, బాగానే చాలా చక్కగా ఉన్నాయి అన్నమాట. నాకు ఏంటంటే డెలివరీ అయినప్పుడు బేబీ ఎలా ఉంటుందో ఏమైనా భయం వేసింది. కానీ బేబీస్ మాత్రం బాగున్నాయండి, యాక్టివ్గా కూడా ఉన్నాయి, బాగున్నాయి. చార్లీ కూడా బాగుంది. మీరందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఇంట్లో అంతా అందరికీ చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మంగళవారం మహాలక్ష్మిలో 5 పుట్టారని ఆనందపడుతున్నారు. మళ్ళీ పాలు ఇస్తుంది బేబీకి. మొత్తం అన్నిటికి గెంటేస్తున్నాయి అవి. అన్నిటికి గెంటేసి అది ఒక్కరితో తాగుతుంది. అవి మూలకెళ్ళి పడుకున్నాయి. అదొక్కరితో తాగుతుందన్నమాట, నాదే అన్నట్టు. నేనేమో భయపడుతున్నా, అవి పాకుతుంటే పొట్ట దగ్గర పేగు ఉంటుంది కదా, దానికి ఏమన్నా అవుతుందేమో, బ్లీడింగ్ వస్తుంది మన భయం వేస్తుంది. వీటికి అసలు భయమే లేదు, అసలు పాక్కుంటూ వెళ్ళిపోతున్నాయి. అసలు పుట్టగానే పాకేస్తుంది అవి. అయితే చూసారు ఎలా అవుతుంది. ఇంకోటి వస్తుంది లోపలికి, ఇద్దరు గొడవ ఆడుకుంటున్నారు పాల కోసం. అది వచ్చి దీన్ని దోసేసింది అనమాట పాల కోసమని. ఇంకోటి కూడా వస్తుంది, పాక్కుండా వస్తుంది. కానీ చాలా థ్యాంక్స్ అండి, అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకు వీడియోస్ ఆ టైంలో, డెలివరీ టైంలో ఎవరు వీడియో తీయడానికి నాకు లేరు. కొంచెం చిన్న వీడియో తీసానండి ఆ టైంలో. అది ఇంకోటి వచ్చింది, దాని దోస్తుందట, తోసేసింది, తాగుతుంది పాలు. చాలా క్యూట్గా ఉన్నాయండి. చూసి అది ఎత్తుక్కుంటుంది, మళ్ళీ ఇది తాగుతుంది అన్నమాట. ఇదండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చార్లీ గురించి చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ.